మాది భూపాలపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం, శంకరంపల్లి గ్రామ పంచాయతీ సార్. మాది సంవత్సరంన్నర అవుతుంది సార్ ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి. ఈ రోడ్డు చేపిస్తున్నాను, రోడ్డు మొత్తం తవ్విరు, కంకర పోసిరు, మొత్తం రోడ్డు సంవత్సరంన్నర అవుతుంది, ఇంకా కంప్లీట్ చేయలేదు సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. మా ఇల్లు చూడండి, మా ఇల్లు అన్ని ఇవే సార్. మొత్తం మా ఇల్లు అన్ని ఇవే, బేడ బుడిగా జంగాలం. మేము ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియదు సార్ మాకు. మా ఎమ్మెల్యే మంత్రి గారు మన దుద్దిల శ్రీరభగవాన్ సార్, మేము ఈ నియోజకవర్గంలో ఉన్నాం సార్. మాది అయినా కూడా ఎవరు చెప్పుకోవాలో తెలియదు సార్. ఊరు పక్కమంటే ఊరే, మా ధన్వాడ పక్కమంటే శంకరంపల్లి గ్రామ పంచాయతీ సార్ మాది. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. సర్పంచ్ని కూడా పిలిచినాం సార్, సర్పంచ్ కూడా ఫిర్యాదు అయినాం. సర్పంచ్ కూడా పట్టించుకుంటలేడు మమ్మల్ని. వాటర్ కొట్టిస్తానని అంటున్నారు. వారానికి ఒక్కసారి, 2 వారాలకు ఒక్కసారి వాటర్ కొడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, 5 నెలలోళ్ళు, 6 నెలలోళ్ళు, సంవత్సరం పిల్లలు, 10 నెలల పిల్లలు, స్కూల్కు పోయేటోళ్ళు, అంగన్వాళ్ళకు పోయేటోళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకు డస్ట్ తోటి రోగాలు రావడం, జ్వరాలు, టైఫాయిడ్, నంజులు రావడం, దగ్గు వస్తుంది సార్. అప్పుడప్పుడు మన చీముని గిట్ల ఏమైనా తీసింది అనుకో బ్లడ్ వస్తుంది సార్ లోపల నుంచి. మొన్ననే టైఫాయిడ్ జ్వరం వచ్చి ఒక ఆయన కూడా బెడ్ మీద ఉన్నాడు సార్. ఇప్పుడు కూడా బొగ్గు లారీల రవాణా, బస్సుల రవాణా, ట్రాక్టర్లు, ఆటోలు, బాగా మెయిన్ రోడ్డు కదా సార్, బాగా రవాణా ఉంది. ఇది పట్టించుకోమని సంవత్సరంన్నర నుంచి మేము అడిగిన కొద్దీ ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇప్పుడు కూడా ధర్నా చేసిన సార్, పోలీసు వాళ్ళు వస్తున్నారు, సమాధానం చెప్తున్నారు, వెళ్తున్నారు. మమ్మల్ని ఎక్కడ వెళ్ళినా అక్కడనే పొమ్మంటున్నారు సార్. ఏమన్నా అంటే మా మీద రిటర్న్ కేసులు పెడతాం, ఎవరికన్నా ఏమైంది అనుకో మీ మీద రిటర్న్ కేసులు పెడతామని పోలీసు వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఎవరు అడిగినా కూడా మాకు ఒకటి తెలుస్తా, ఒకటి తెలియదు సార్. చట్టాలు అనేది మాకేం తెలియదు సార్. మేము వేసింది చంద్రబాబుకు ఫస్ట్. మేము మమ్మల్ని గెలిపించుకుంటే మాకు పనులు చేస్తారని మేము గెలిపించుకున్నాం సార్. గెలిపించుకున్న వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా, సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, సొంత పక్కబంటి ఉన్న ఊరినే పట్టించుకోకుండా, ఆయన ఢిల్లీలో అని కలకత్తాలో అని తిరుక్కుంటుంటే ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓట్లాడే వరకు మా పానాలు ఉంటాయో పోతాయో కూడా మాకు తెలియదు సార్. అలాంటి పరిస్థితులలో మేము ఉన్నాం. ఒకసారి చూడండి సార్, అట్కే పట్టండి ఎట్లా గాడిప వస్తుందో చూడండి సార్. మా ఊళ్ళ ముంగట, మా ఇళ్ళ ముంగట బండాలు ఎగిరొచ్చి మొన్న పిల్లోనికి తాకితే 2 కుట్లు పడ్డాయి సార్. పిల్లోనికి పట్టించుకునే నాదుడా లేకుండా అయిపోయింది సార్. మా ఇళ్ళల్లో చిన్న పిల్లలు సార్, అలా లారీలు వెళ్తుంటే టైర్లకు తాకిన రాళ్ళు ఎగిరొచ్చి మా కంతాలకు తాకింది అనుకో, కంతాలు కన్నుగుట్లన్నీ ఎగిరిపోయే పరిస్థితి ఉంది సార్. ఇక్కడ మాకు ఇక్కడ బతికే అవకాశం ఏం లేదు సార్. మమ్మల్ని ఉండమంటారా, పొమ్మంటారా, మరి వేరే కాడ ఏమన్నా మాకేమన్నా ఇల్లు కూడా కట్టించే అవకాశం లేదు సార్. ఇక్కడ ఇగో దుమ్మస్తున్నది, వర్షాకాలం కొట్టినాక మొత్తం నీళ్ళు అయిపోతున్నాయి సార్. ఇళ్ళల్లో మొత్తం మునిగిపోతున్నాయి సార్. ఒక నాలీలు లేవు, ఏది లేదు. పక్కల పంటి రోడ్ అయితే నాలి చేస్తామంటున్నారు. నాలి గురించి అడిగితే రోడే కాలేదని అంటున్నారు. అటు అంటే ఇటు అంటున్నారు, ఇటు అంటే అటు అంటున్నారు. ఇది ఎవరిని అడగాలో కూడా మాకు తెలియదు సార్. ఇక మీరే చెప్పండి సార్, దీనికి న్యాయం, మాకు న్యాయం అయ్యేటట్టు మీరు చూడండి సార్.